ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో పాత నిబంధన గ్రంథము హగ్గయి 2వ అధ్యాయం, హగ్గయి 2వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదువుకుందాండి. కోట్లలో ధాన్యముండగా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను ధాన్యము చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మహారాయపూర్వకం చెల్లించుకున్నాం నాయన. అయ్యా, మరి ఇప్పుడు నా తండ్రి, నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని అందరము కూడా నాయన ధ్యానించుకొని ఉన్నాం కనుక నా తండ్రి, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయండి ప్రభా. అయ్యా, మరి నీ ప్రజలకు నాయన మంచిగా అర్థమయ్యే విధముగా మంచిగా వివరించి చెప్పుటకు సహాయం చేయండి. నీ యొక్క వాక్యాన్ని గ్రహించి నీ యొక్క వాక్యానుసారంగా నడుచుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరోసారి చదువుకుందాండి. హగ్గయి అంజూరపు చెట్లైనను అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, ధాన్యము, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు ఇవి ఫలింపకపోయాను కదా. అంటే ఈ ఫలించవు కదా, అవి ఓన్లీ దేనికి పనిచేస్తాయి? మామూలుగా అంజూరపు చెట్టు దేనికి పనిచేసిద్ది? యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి టైంలో అంజూరపు చెట్టును చూస్తే ఆ అంజూరపు చెట్టు ఎలా ఉంది? ఫలించిందా? దేవునికి ఉపయోగపడిందా? ఉపయోగపడలా. కనుక దానిమ్మ చెట్టు దేనికి ఉపయోగపడింది? దానిమ్మకాయలకు ఉపయోగపడుతుంది. ద్రాక్ష చెట్లు ద్రాక్షకాయలకి. ధాన్యం అంటే మనం ఏంది అంటున్నాం? అన్నం తింటున్నాం. ఆ యొక్క ధాన్యము మనకి ఇస్తూ ఉన్నాడు కనుక ఇవి భూమి మీద బట్టి ఫలించుతూ ఉంటాయి. కానీ పరలోక రాజ్యములో మరి ఫలించాలి, మనము కూడా ఫలించబడాలి అని అంటే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇవి ఫలించినా ఫలించకపోయినా నేను మిమ్మల్ని ఫలింపజేస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంది? ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. ఈ యొక్క వాక్యం ద్వారాగా దేవుడు ఈ రోజున మనందరితో కూడా మాట్లాడి మనల్ని ఆశీర్వదించి దీవించేటటువంటి దేవుడిగా మన పక్కనే ఉండి మనతోనే మాట్లాడటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక దేవునికి మనము అవకాశం ఇద్దామండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 2:15 వచనాలు. అంటే అక్కడ ఏమంటూ ఉన్నాడంటే, ఇక్కడేమో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని అన్నాడు. అక్కడ ఆయన యందు విశ్వాసం, ఆయన యందు నమ్మకంతో ఉంటే దేవుని యొక్క వాక్యములో ద్వితీయోపదేశకాండము 28:2-15 దేవుని యొక్క వాక్యములో ఏమంటూ ఉన్నాడు? అక్కడ
ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు నమ్మకంతో ఉండి, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకుంటూ, ఆయన త్రోవల యందు నమ్మకముగా ఉండి, ఆయన ఒక మంచి మార్గంలో నడుచుకుంటేనంట దేవుడు ఎంతలా ఆశీర్వదిస్తాడో అక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాటలు వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించను అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? మరోసారి చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రార్థించును అని అంటూ ఉన్నాడు. ఎవరి మాట వినాలంట? ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క దీవెన మన పైన ఉండాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి అని అంటే మన యొక్క విశ్వాసం, మన యొక్క నమ్మకం ఎవరి మీద ఉండాలంట? ఎవరి మీద ఉండాలంటున్నాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద నమ్మకం ఉండాలంట. ఎలాగ దేవుడు వాళ్ళని దీవిస్తాడో, ఎలాగ ఆశీర్వదిస్తాడో ఇక్కడ చదువుకున్నాడు. నీవు పట్టణములలో దీవింపబడుదువు, ఫలములలో దీవింపబడుదువు, నీ గర్భ ఫలము, నీ భూఫలములన్నీ కూడా, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును, నీ పిండి పిసుకు గంపయు, నీ తొట్టియు దీవింపబడును. దేవుని స్తోత్రం. ఎన్ని రకాలుగా దీవిస్తాను అంటున్నాడు దేవుడు? ఆయన యందు నమ్మకంతో, ఆయన యందు విశ్వాసంతో ఉంటే ఎన్ని రకాలుగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు? ఫలములలో దీవింపబడతావంట. గర్భ ఫలములు అంటే పిల్లలు లేకపోతే పిల్లలు కావాలని చెప్పేసి దేవుడిని అడిగితే దేవుడు దీవిస్తాడంట. ఆయన యందు నమ్మకం, ఆయన యందు విశ్వాసంతో ఉండి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తానంటూ ఉన్నాడు. మనుషుల మీద ఆధారపడితే ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తారా? దేవుడు ఏమంటున్నాడు? మనుషులను రాజులను నమ్ముట కంటే దేవుణ్ణి ఆశ్రయించేవారు ఎలా ఉంటారు? ధన్యులు అని అంటున్నాడు. అందుకని ఎక్కడ ఏమంటున్నాడు? ఆయన యందు విశ్వాసం, ఆయన యందు నమ్మకంతో ఉన్న వారిని ఎంతగానో ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. వాళ్ళ యొక్క ప్రతి ఒక్క పనిలో కూడా నేను వాళ్ళని దీవిస్తాను. వాళ్ళకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను అన్నీ కూడా గొప్ప చేస్తాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమార్చినట్లు చేయును, హతమగునట్లు చేయును అని అంటున్నారు. వారొక త్రోవను నీ మీద బయలుదేరి వచ్చి 7 త్రోవలను నీ ఎదుట నుండి పారిపోదురు. నీకు దీవెనలు కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్టు ఆయన తనకు ప్రతిష్ఠితముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున
ఆ ఆ మరియు యెహోవా నీకు ఇచ్చిదని ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఏం తెరుస్తాడట? ఏం చేస్తే? ఏం చేస్తే తెరుస్తానంటున్నాడు? నీవు చేయు కార్యమంతటిలో ఆశీర్వదించుటకును, అంటే నీవు చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యములలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి, దేవుడు నిన్ను దీవించటానికి ఏం చేస్తానంటున్నాడు? ఆకాశంలో ఆయన యొక్క ధన నిధిని తెరుస్తానని అంటూ అన్నాడు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఒక్క నిమిషం 15వ వచనం ఒకసారి చదవండి. 15వ వచనం ఎన్నో అధ్యాయం చదువుతున్నా? 15వ అధ్యాయం చదవమన్నారు. ఆ 14వ వచనం 3వ లైన్ చదువు. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని నువ్వు క్రింది వాడవుగా ఉండవు అని అంటూ ఉన్నాడు. కనుక 15వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడాలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములని నీకు సంభవించును అని అంటున్నాడు. 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం దాకా దేవుడు ఆశీర్వదించి దీవించుకుంటా వచ్చాడు. ఆయన మరి ప్రమాణం చేసుకుంటా ప్రతిష్ఠించుకుంటూ శత్రువుల నుంచి విడిపిస్తానని, పొరుగు వారిని ప్రేమించమని, ఉన్నటువంటి ఆస్తిని అంతస్తులు అన్నిటిని కూడా దీవించి ఆశీర్వదిస్తానని అంటూ ఉన్నాడు. కానీ నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా మాత్రానికి ఉంచాను అని అంటూ ఉన్నాడు. పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా మాత్రానికి ఉండవు అని అంటూ ఉన్నాడు. ఇంతవరకు బాగానే చెప్పాడు. ఆయన మాట శ్రద్ధగా విని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి వారికి ఇంతవరకు శ్రద్ధగా బాగానే వినండి అయ్యా అని చెప్పేసి దేవుడు చెప్పాడు. 15వ వచనం,
లో ఏమంటూ ఉన్నాడు, దానికి దీనికి గ్యాప్ ఏం లేదు, ఒక్క వచనం కూడా గ్యాప్ లేదు. వెంటనే చూడు దేవుడు ఏమంటూ ఉన్నాడు, ఆయన మాటలను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన చెప్పేటటువంటి ప్రతి ఒక్క కట్టడాలను అనుసరించి నడుచుకోకోకుండా, ఆయన యొక్క మాటకు విలువ ఇవ్వకోకుండా, ఎవరి మాటకి, దేవుని మాటకి విలువ ఇవ్వకుండా, దేవుని మాటను పక్కన పెట్టేసేసి ఉన్నటువంటి వారి గంట ఎలా ఉండిద్దంట? 15వ వచనం చివరి లైను, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములని నీకు సంభవించినట్టు. ఏమండి, ఎందుకు అంటున్నాడు? ఆశీర్వదిస్తాను అంటున్నాడు కదా, ఇది మొదలుకొని నేను నిన్ను నిత్యము ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఒక్కనేనా? నిన్ను అన్నాడా, మిమ్మును అన్నాడా? అక్కడ నేను మిమ్మును ఆశీర్వదించేదాను, నన్ను ఒక్కడిని ఆశీర్వదిస్తాను అంటున్నాడా? వాక్యం చదువుతున్నాడు కదా, నన్ను ఒక్కడిని ఆశీర్వదిస్తాను అంటున్నాడా? ఎవరెవరిని ఆశీర్వదిస్తాడంట? దేవునికి ఎవరైతే అవకాశం ఇస్తారో, దేవుని మాటకి ఎవరైతే విలువిస్తారో వారిని అంట దేవుడు లెక్కలేనన్ని విధములుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కీర్తన 84:12 వచనం. కీర్తన 84వ అధ్యాయం 12వ వచనం. 84:12. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మక ఉంచేవారు ధన్యులు అంట. ఎవరి యందు నమ్మకం ఉంచాలంట? ఇప్పుడు దాకేమో ఆశీర్వదిస్తాను అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మక ఉంచేవారు ధన్యులు అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని యందు నమ్మకం ఉంచితే, దేవుని యందు నమ్మకం వచ్చినటువంటి వారు ధన్యులుగా ఉంటారంట. కీర్తన 133:3. కీర్తన 133:3. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదాన్ని రెండిస్తాను అంటున్నాడు. ఇక్కడ రెండిస్తాను అంటున్నాడు. ఏంది? దేవుని మీద నమ్మకం విశ్వాసంతో ఉంటే ఇక్కడ రెండు విధాలుగా దేవుడు చేస్తాడంట. ఆశీర్వాదాన్ని ఇస్తాడంట, శాశ్వత జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. శాశ్వత జీవం అని అంటే ఏంది? ఇప్పుడు మనకి జీవం ఉంది, ఈ జీవం ఎంతకాలం ఉండిద్ది అంటే మహా అయితే ఒక 50 సంవత్సరాలు, లేదంటే 60 సంవత్సరాలు, లేదంటే 70, 80 లోపు. అంతకాడికి ఇంకా మనకి ఇంకా జీవం ఉంది. చనిపోయామంటే మనకి ఇంకా జీవం ఉంది. దేవుడు అలాగ అంటలేదు, శాశ్వత జీవాన్ని నేను మీకు ఇస్తాను అని అంటున్నాడు. ఇచ్చట ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అంటున్నాడు. ఎక్కడ ఉన్నాడంట? సియోను కొండల మీదకి దిగి వచ్చి, హెర్మోను మంచు వలె. ఇప్పుడు కొండ మీద మంచు పడుతుంది అనుకోండి, ఆ మంచు ఎలా ఉండేది? చిన్నగా కిందకి దిగి వస్తున్నట్టు ఉండేది. దానికి వెళ్ళి చూస్తూ ఉంటే మంచు మీద నుంచి చిన్నగా కిందకి దిగి వస్తున్నట్టు ఉండేది. అలాగనే ఇక్కడేమో ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని అక్కడ ఉండాలని చెప్పేసి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ముందు విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇస్తాను అంటున్నాడు. శాశ్వత జీవం అంటే నిత్య జీవం.
వాళ్ళకి మరణం అనేది ఉండిద్దా? శరీరానుసారంగా ఇక్కడ ఎవరైనా కానీ చనిపోవాల్సింది. శరీరానుసారంగా ఎలాంటి వాళ్ళైనా, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే శరీరానుసారంగా వాటికి ఇక్కడ చనిపోవాల్సిందే. మన యొక్క శరీరాన్ని వదిలేసేసి దేవుడు తీర్పు దినం వద్దకు వెళ్ళాల్సిందే. అక్కడ తీర్పు దినములో మనం పట్టుబడుకోకుండా ఉంటే మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యంలో నిత్య జీవ వారసులముగా మనము ఉంటాము. దేవుని స్తోత్రం. మరలా హబక్కు 3వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం. హబక్కు పేజీ నంబర్ 771, 3:18. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తనే అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. దేవుని స్తోత్రం. 19వ అధ్యాయము 19వ వచనం 2వ లైన్ చదువు. ఒక్క నిమిషం అండి. 2వ లైన్ మనం చదువుకుంటా ఉంటుంటే రాత్రి దేవుడు చెప్పిన మాట ఒకటి గుర్తుకొచ్చి, రాత్రి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక మనిషికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తే ఆయన కొర ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తికి ఆపరేషన్ చేసి బ్రతికించారు. బ్రతికించిన తర్వాత ఆయనను రెస్ట్ తీసుకోమని చెప్పేసి ఒక 2-3 రోజులు అక్కడే ఉంచారు. 2-3 రోజుల తర్వాత ఆయన కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన లేపాలన్నా, కూర్చోబెట్టాలన్నా, నుంచోబెట్టాలన్నా కానీ బ్లడ్ ఎక్కడికి వస్తుంది? రక్తం మొత్తం కూడా, బాడీలో ఉన్న రక్తం మొత్తం కూడా ఎడకొచ్చేస్తుంది. ఎక్కడికి? మోకాళ్ళ కింద పిక్కలు, ఈ పిక్కల కాడికి వచ్చేసేస్తుంది. ఇక్కడికి వచ్చేసేసి ఈ లావున ఉంటుంది ఒక కాలు. మరలా ఆ కాళ్ళు ఎట్ట పైకి ఎత్తితే ఆ రక్తం మొత్తం కూడా బాడీలోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ మనిషికి ఎలా ఉంది? పక్కనున్న మనిషి అంటున్నాడు, ఈ మనిషికి లోన రక్త సరఫరా అవ్వటానికి లోన రక్త కణాలు లేవు. బ్లడ్ సర్క్యులేషన్ అవటానికి ఇప్పుడు నరాలు ఉండే కదా, రక్త నరాలు, ఈ నరాలు లేవు అంట. నరాలు లేకపోయినా కానీ ఆ మనిషి బ్రతికి ఉన్నాడు. కానీ ఆ యొక్క బ్లడ్ గడ్డగట్టుకోకుండా, మరి మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఏడన్నా అవ్వకపోతే అక్కడే గడ్డగట్టిపోతుంది. అలా గడ్డగట్టుకోకుండా ఉండాలని చెప్పేసి ఒక ఇంజెక్షన్ చేశారు. ఆ డాక్టర్ గారు ఒక ఇంజెక్షన్ చేశారు. చేసేసరికి బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ నుంచున్నప్పుడు ఈ పిక్కల కాడాలు ఎంతలా వస్తుంది కదా, 2 కాళ్ళు ఇదేలా వస్తాయి. మోకాళ్ళ కాడ నుంచి కిందకి. కాకపోతే ఈ పాదాలు నరికేశారు. ఎక్కడి వరకే ఉన్నాయి, గిలకల వాటికే ఉన్నాయి. గిలకల కాడ నుంచి కిందకి పాదాలు. అయ్యా ఇలా ఉందయ్యా పరిస్థితి అని చెప్పేసి దేవుడు చెప్తాను.
అంటే నాకు ఇప్పుడు ఆ దర్శనం ఎందుకు గుర్తుకొచ్చింది? దేవుడు చెప్పిన మాట 19వ వచనం ఒక్కసారి చదవండి. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. దేవుని స్తోత్రం. ఆ మనిషికి అవుతున్న బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోయినా గాని నుంచోటానికి ఒప్పుకుంది, పడుకోటానికి ఒప్పుకుంది, బ్రతికే ఉన్నాడు. మళ్ళీ బ్రతికే ఉన్నాడు కానీ పని చేసుకోవటానికి ఒప్పుకోండి. మళ్ళీ ఒప్పుకోండిద్దా? ఇప్పుడు ఏమంటున్న నరాలుండి ఆ బ్లడ్ ఉండి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్నా కానీ మనమే పని చేసుకోవటానికి బద్ధకస్తులు అవుతున్నాము. పని చేసుకోలేకపోతాం. మనం రెగ్యులర్ గా చేసుకునే పనులే చేసుకోలేకపోతాం. అదేమంటేనేమో ఏం చెప్తాము? ఓపిక లేదు అని అంటాం, సాలిపోయాం అంటాం. కానీ ఈ యొక్క వ్యక్తికి అయితే ఆ వ్యక్తిని చూసేసరికి నాకు ఆశ్చర్యం అనిపించింది. నరాలు లేవు, ఏమి లేవు. ఈ వ్యక్తి ఎలా బ్రతికి ఉన్నాడు? మనిషిని ఏడు తిప్పినా కానీ బ్లడ్ అడిపోతుంది. మనిషి ఎలా బ్రతికి ఉన్నాడు అని చెప్పేసి నేను ఆలోచించుకున్నాను. దేవుని స్తోత్రం. 18వ వచనం ఒక్కసారి చదవండి. ఇంకా దేవుని యొక్క వాక్యంలో ధ్యానించుకుందండి. నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. దేవుని స్తోత్రం. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు అండి? ఆయన యందు విశ్వాసం, ఆయన యందు నమ్మకంతో ఉండి ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందుకున్న తర్వాత ఆయన యందు ఆనందించేదను అని అంటున్నాడు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషంగా ఉంటాను అంటున్నాడు. ఎందుకు? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు. ఆయన యొక్క ఆశీర్వాదాలు, దీవులను, మేలులతో నన్ను దీవించి ఆయన యొక్క మేలులతో నన్ను విస్తరింపజేస్తాడు, మేలులతో నన్ను నింపుతాడు అని చెప్పేసి మరి ఎంతగానో ఆశతో, ఆనందంతో, దేవుని మీద సంతోషముతో ఉంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం. మరలా మత్తయి సువార్త 6:33 త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందండి. మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని, మరొకసారి చదవండి. కాబట్టి ఆయన యొక్క రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడండి? మనకి ఏది కావాలో, మనకి ఏది అవసరమో దేవుడికి తెలుసు అంట. కానీ ఇది మొదలుకొని నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి దేవుడు ఎందుకు ఆ మాట చెబుతున్నాడు? ఆశీర్వదించాలన్నా మరి ఆయనకు తెలుసు కదా, ఏ టైంలో ఆశీర్వదించాలో, ఏ టైంలో దీవించాలో ఆయనకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు మనల్ని దేవుడు అడుగుతున్నాడు? నా యందు నమ్మకం ఉంచండాయా, నా యందు విశ్వాసం ఉంచండాయా, నా యందు భయభక్తులు కలిగి ఉండండాయా, నా మాటను శ్రద్ధగా వినండి, నా మాటను శ్రద్ధగా ఆలకించండాయా అని చెప్పేసి దేవుడు ఎందుకు చెబుతూ ఉన్నాడు? ఎందుకు చెబుతున్నాడు? 33వ వచనంలో ఏమంటున్నాడు? 34వ వచనం. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము
దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలును అని అంటున్నాడు. అంటే ఏ రోజు ఆ రోజు చాలన్న. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నాడు? మన యొక్క జీవితం ఎలాంటిదో, అందుకని దేవుడు మన యొక్క జీవితాన్ని క్యాలిక్యులేట్ చేసి, అయ్యా మీరు రేపటిని గురించి మాత్రానికి మీరు చింతించమాకండి, మీకు ఏది కావాలో నేను మీకు ఇస్తాను. కానీ ఏమంటున్నాడు? నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు తెరవబడును. అడుగు ప్రతివానికి ఏమంటున్నాడు? అడుగు ప్రతివానికి ఏందండి? ఎప్పుడు వెళ్ళలేదా ఈ వాక్యం? ఈ వాక్యం ఎప్పుడు వెళ్ళలేదా ఏంది? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా అడిగినప్పుడు ఎమ్మటనే చెప్పవచ్చు. ఒక్క నిమిషం. ఎప్పుడన్నా అడిగినప్పుడు ఎమ్మటనే చెప్పవచ్చు. నాకే చెప్పలేకపోతే రేపు దేవుడికి ఏం చెబుతారు? అయ్యా మీరు మరి నా మందిరంలో ఏమి విన్నారు, ఏమి నేర్చుకున్నారు అని అంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు? సమాధానం ఏమీ చెప్పట్లేదు. నేను అడిగినా కూడా దానికి సమాధానం సరే మాకు తెలియదయ్యా అని కూడా లేదు. మాకు తెలీదు మీరే చెప్పండి అని కూడా లేదు. ఎక్కడ ఉన్నావా, ఎక్కడ వేసినవా కూడా ఆడ కూర్చున్నావా అంతే. ఎన్నాళ్ళు బట్టి అంటున్నాం మన వాక్యం? ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నా? మారు మనసు పొంది రక్షింపబడి ఆయన యొక్క సేవా పరిచర్యలోకి వచ్చిన కాడి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వెంటనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. కానీ ఎప్పుడన్నా తక్కువని అడిగితే మాత్రానికి దాన్ని మాత్రానికి చెప్పలేదు. దాన్ని చెప్పలేము. దేవుడు అంటున్నాడు, నేను చెప్పేటటువంటి వాక్యాన్ని దాన్ని పోనీయక నీ యొక్క హృదయం అనే పలకలలో దాన్ని రాసుకొని ఉంచుకోయా. దేనికి? నీకు ఉపయోగపడింది. దేవుని యొక్క వాక్యంలో ఏ ఒక్క మాట కూడా తీసేయటానికి ఎవరికి అర్హత లేదు. ఏ ఒక్క మాట కూడా దీంట్లో కలపటానికి ఎవరికి కూడా అధికారము లేదు. దేవుడే వాక్యంలో చెప్తాం. చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకు వానికి దొరకును, తట్టువానికి తీయబడును. చాలండి. దేవుని స్తోత్రం. మళ్ళీ ఒకసారి చదవండి. అందరూ అర్థం చేసుకోండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. దేవుని స్తోత్రం. ఎన్ని రకాలుగా చెప్తూ ఉన్నాడు? అడుగుడి, వెదకుడి, తట్టుడి. 3 విధాలుగా చెప్తున్నాడు.
అడగమంటున్నాడు, వెదకమంటున్నాడు, తట్టమంటున్నాడు. అడుగు ప్రతివానికి ఏం చేస్తానంటున్నాడు? అడుగు ప్రతివాడును దాన్ని పొందుకుంటాడు. నాకు పలాంది కావాలయ్యా, పలాంది కావాలి, నాకు అవసరం అని చెప్పేసి దేవుడిని అడిగితే దాన్ని పొందుకుంటాడు. దేవుడి కాడి నుంచి తట్టుడి అంటున్నాడు. తట్టుడి మీకు తీయబడున్నాను. ఇప్పుడు ఒక ఇంటికాడికి వచ్చి తలుపు వేసేసి ఆడకు వచ్చేసేసి తలుపు తడితేనే తలుపు తీస్తారు. అలాగనే దేవుని యొక్క ఆశీర్వాదం కావాలన్నా, దేవుని యొక్క దీవెనలు కావాలన్నా, దేవుని యొక్క మన వాక్యం మనలో ఉండాలన్నా, దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని దాన్ని అంగీకరించి దాన్ని నేర్చుకొని దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించుకొని దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకుంటే దేవుడు మరి మనం అడిగేటటువంటి ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం ఇస్తూ ఉంటాడు. అడిగితే ఇస్తాడు, వెతికితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తట్టు ప్రతి వాడికి కూడా మనకు కావాల్సినది ఇస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. 6:33 ఏమంటున్నాడు? ఏమి వెతకమంటున్నాడు? వెతకుడి మీకు దొరకబడిన అంటూ ఉన్నాడు కదా. ఏమి వెతకమంటున్నాడు ఇక్కడ? 6:33 మత్తయి సువార్త. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. మొదట ఏం వెతకమంటున్నాడు? ఆయన రాజ్యాన్ని, నీతిని. ఏం వెతకమంటున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని వెతకమంటున్నాడా? ఈ లోకంలో ఉన్న వాటిని అడగమంటున్నాడా? బైబిల్ గ్రంథంలో సొలొమోను ఉన్నాడు. సొలొమోను రాజుగా. ఆయన ఏమడిగాడు? రాజు కదా, రాజుగా పట్టాభిషేకం పొందుకున్నాడు కదా. ఆయన మరి నాకు గొప్ప పేరు ప్రఖ్యాతలు కావాలని చెప్పేసి అడగాలిగా దేవుణ్ణి. ఏమడిగాడు? తగినటువంటి దాన్నే అడిగాడు. ఏంటది? అయ్యా, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు తెలివిని, వివేకమును, ఈ యొక్క నువ్వు నాకు రాజ్యాన్ని అప్పచెప్పావు కదా, ఈ యొక్క రాజ్యాన్ని ఏలటానికి నాకు ధైర్యాన్ని లేవు అని చెప్పేసి ఈ 3 అడిగాడు. తెలివి, వివేకం, ధైర్యం. ఈ 3 అడిగాడు. వాటితో పాటు దేవుడు ఏమి ఇచ్చాడు? అయ్యా, నువ్వు ఆస్తులు అంతస్తులు ఏం కోరలేదు. ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఎలా పరిపాలన చేయాలి ఏదని చెప్పేసి తెలివి, వివేకం, ధైర్యాన్ని నువ్వు అడిగావు కనుక దీనికి ప్రతిగా ఈ 3 నీకు ఇస్తున్నాను. దీనికి ప్రతిగా నేను నీకు గొప్ప పేరును, ఐశ్వర్యాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేసి దేవుడు అతన్ని ఎంతగానో గొప్పగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అది అన్నమాట. నీతిని, రాజ్యాన్ని వెతికితే దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. ఆయన రాజు కదా, ఆయన్ని ఆశీర్వదించాడండి. మనల్ని ఏం ఆశీర్వదిస్తాడు అని అంటే కీర్తన 128:1-5 మనం ఒకసారి చదవకండి, ఒక్క నిమిషం. అది మనకందరికి కూడా రెగ్యులర్ పాఠం అయిపోయింది. ఏంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్లెను ఉందరు. యెహోవా యందు భయభక్తులు కలుగు వారు ఎలాగూ ఆశీర్వదింపబడును అని అంటూ ఉన్నాడు. సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను.
నీ పిల్లలను నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ జీవితకాలం అంతయు కూడా నీకు యెరూషలేము నాకు క్షేమము కలుగుట నీవు చూస్తావు అని. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితకాలం అంతా కూడా యెరూషలేము నాకు క్షేమం అంటే, యెరూషలేము అంటే ఏంది? దేవుని యొక్క ఆలయం. మన యొక్క హృదయం ఏంటది? అట్టని చెప్పేసి మనల్ని మనమే మోసపుచ్చుకోకూడదు. రెండు వైపులా ఉంది మన యొక్క హృదయం. ఒకటి, దేవునికి సమయం ఇస్తే మన హృదయమే దేవుని దేవాలయం, దేవుని ఆలయం. దేవునికి ప్లేస్ అయిపోతే మాత్రానికి మన హృదయం మనల్ని మోసపుచ్చింది. అదే ఘోరమైనటువంటి వ్యాధి కలిగినదిగా మనలో ఉండిపోయింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులు. వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఎలాగ ఆశీర్వదిస్తాను అంటున్నాడు, ఎలా దీవిస్తాను అంటున్నాడు అని చెప్పేసి ఒక్కసారి మీకు మీరు 128వ కీర్తన 128వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం దాకా మీకు మీరు ధ్యానించుకొని మా కుటుంబంలో ఎలా ఉంటున్నాయి, మా కుటుంబంలో ఆశీర్వాదం ఉందా, మా కుటుంబంలో దీవెన ఉందా, మా కుటుంబం మరి దేవుని యొక్క మేలు పొందుకుంటూ ఉన్నారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారా, పొందుకొని మరి మా పిల్లలు ఆశీర్వదించబడుతున్నారా, నా భార్య ఆశీర్వదించబడుతుందా, నా కుటుంబంలో సమస్యలు ఏంది, నా కుటుంబంలో మరి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయి, శోధనలు ఎందుకు వస్తున్నాయి, ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఒకసారి 1కి 2-3 సార్లు అయినా కానీ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించి ఎలా ఉంటే దేవుడు మరి మన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తీసేస్తాడు కదా. తీసేయడానికి మార్గం ఏది అని చెప్పేసి ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి చదివితే ఏదో మామూలుగా పాఠం చదివినట్టు ఉంటుంది. ఒక్కసారి చదివితే 2-3 సార్లు పాఠం చదివేమలా వదిలేసేమలా చదివి ఈ మాట ఎందుకు చెప్తున్నాడు దేవుడు, ఈ లైన్లో ఈ మాటను దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆ యొక్క వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని దాని యొక్క అర్థాన్ని మీరు గ్రహించి కుటుంబంలో ఏమేమి పొరపాట్లు ఉన్నాయి, ఏమేమి తక్కువగా ఉంది, దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం పొందుకోకపోవటానికి గల కారణం ఏంటి అని చెప్పేసి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే దేవుడు మన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మన యొక్క కుటుంబాన్ని దీవిస్తాడు. మన కుటుంబంలో మరి ఏదైనా అసమాధానంగా ఉంటే సమాధానాన్ని ఇస్తాడు, ఓర్పు లేకపోతే ఓర్పుని ఇస్తాడు. మన కుటుంబంలో ఏదైతే కొదువుగా ఉందో దాన్ని దేవుడు మనకే అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. రోమా 12:12 కొత్త నిబంధన గ్రంథము 'చివరిగా ఈ యొక్క వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు ఏమంటూ ఉన్నాడు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అని అంటే ఏమంటున్నాడు అక్కడ లాస్ట్ లైన్ ఒకటి చదువు, చివరి లైన్. ప్రార్థన నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై అంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి ముందు శ్రమలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు కూడా మనం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాము. అప్పటి వరకు మనకు నచ్చిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాము.
మరి మంచి జీవితంలోనికి మనం రావాలి అని అంటే ఈ విడిచిపెట్టేటటువంటి అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పక్క తాంతాయి. చేతుల ద్వారా చేసి చేతులు తాను, కాళ్ళ ద్వారా చేసి కాళ్ళని తాను, నోటి ద్వారా చేసి ముక్కు నోటి మీద పెట్టుతాను, గుద్దితే అట పెట్టి. మనం దేని ద్వారా అయితే దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తూ ఉంటామో అవి మనకి పనిష్మెంట్ ఇస్తుంది. వాటి ద్వారా దేవుడు మనకి పనిష్మెంట్ ఇచ్చి దేవుడు మనల్ని పరిశుద్ధులనిగా పవిత్రులనిగా మార్చి నీతిమంతులనిగా చేసి పరలోక రాజ్య వారసులనుగా మార్చడానికి దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఒక్కసారి చివరగా ఒక్కసారి హగ్గాయి ఒకటో అధ్యాయం 15వ వచనం. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. దేవుని స్తోత్రం. ఈ ఒక్కటే మనకి ఇంపార్టెంట్. ఇదను 2వ అధ్యాయం 19వ వచనం. ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మన యొక్క హృదయమే దేవుని ఆలయం అని అంటూ ఉన్నాడు. కానీ మనం అందరం కూడా కూడుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఒక మందిర ఆవరణం అనేది మనకు ఉండాలి. మందిరము అంటే దేవుని యొక్క యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసేటటువంటి ఆ సమయములలో ఎక్కడ బోధ చేశాడు? సమాజ మందిరములలో బోధ చేశాడు. మత్తయి స్వార్త, మార్కు స్వార్త, లోక, యోహాను వీటిల్లో చూసుకుంటే యేసుక్రీస్తు వారు సమాజ మందిరములలో బోధ చేశాడు. అంటే ఎన్నో రకాలుగా దేవుడు మనకి ఆయన యొక్క బోధని, ఆయన యొక్క సేవా పరిచర్యను మనకు నేర్పించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరపు పని మొదలు పెట్టిరి. దేవుని స్తోత్రం. దేవుని మందిరం పని మొదలు పెట్టారంట. ఎన్నాళ్ళు ఉన్నా కానీ మనం కట్టిన మందిరాలు ఎట్ట ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళకి రాకులు రాని, ఎయ్యైనా బాని, ఎయ్యైనా జరగని, దాన్ని ఇంకా ఇల్లుగా మారుతాం కానీ చర్చిగా మాత్రానికి మారలేం. ఇల్లుగా మారుతాం. ఆ ఇల్లుగా మారటానికి కూడా కారణాలు ఉంటాయి. ఉండటానికి
అస్సలు లేనటువంటి పరిస్థితుల్లోనైతే దేవుని యొక్క ఆలయం ఎదుట దేవుని యొక్క ఆలయం ఎదుట, ఆయన మందిరం ఎదురు ఖాళీ ప్లేస్ లో ఉండటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. కానీ దేవుని యొక్క మందిరంలోనే ఉండి దేవుని యొక్క మందిరాన్ని మాత్రానికి ఇల్లుగా మారిస్తే దేవుడు చోత ఊరుకుంటాడా? దేవుడు చోత ఊరుకుంటాడా? ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా వస్తాను. కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు, యజమానురాలేమో ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు చేసే పనులు వాళ్ళ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ కుటుంబంలో కుమారులు గాని, కుమార్తెలు గాని, కోడళ్ళు గాని, కొడుకులు గాని, వీళ్ళు ఆర్థికంగా చూసుకుంటున్నారు. కానీ మరి ఏది శారీరకంగా చూసుకుంటున్నారు, కానీ ఆత్మానుసారముగా చూసుకుంటున్నారా? శారీరకంగా చూసుకుంటే చాలే అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. కానీ దేవుడేమో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారిని దేవుడు మరి ఏర్పాటు చేసుకోవటానికి, ఆయన యొక్క సేవ చేయటానికి దేవుడు ముందడుగులో ఉన్నాడు. కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క ప్రణాళిక ఎంతగా చెప్పినా, ఎంతగా చూపించినా కానీ ఒకసారి కాదు, ఎన్నో విధాలుగా దేవుడు మరి ఆయన యొక్క ప్రణాళికను చూపిస్తూ ఉన్నాడు. కానీ ఏం జరుగుతూ ఉన్నది? ఆయన ద్వారా ఏం జరుగుతూ ఉన్నది? ఎన్నో విధాలుగా జరిగిపోతూ ఉన్నది. మందిరం ఉంది, మళ్ళీ మందిరం ఉంది, కానీ ఆ మందిరం ఎటుంది? ఇల్లు. ఎలాగైపోతూ ఉంది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఏది ఏ స్థానంలో ఉండాలో దాన్ని ఆ స్థానంలో ఉంచండి అంటున్నాడు. నీతిమంతుడిగానే ఉంచు, పవిత్రునిగానే ఉంచు, అపవిత్రునిగానే ఉంచు అంటున్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు ఈ మాట? దేవుని యొక్క ఆలయంలో వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో విధాలుగా అది దొంగల గుహగా మార్చబడింది. యేసుక్రీస్తు వారు యెరూషలేము మందిరానికి పోయినప్పుడు ఆ యొక్క యెరూషలేము మందిరం ఎదుట వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క యెరూషలేము అది మందిరంలానే లేదు. లేకపోయేసరికి దేవునికి కోపం వచ్చేసేసి ఏం చేశాడు? అక్కడ ఉన్న వాళ్ళందరిని కూడా బయట తరివేసేసి, ఒక్కళ్ళను కూడా లేకపోకుండా అందరిని బయట తరివేసేసి, ఈ మందిరాన్ని మీరు పడగొట్టండి, 3 రోజుల్లో నేను తిరిగి దాన్ని రీఓపెన్ చేస్తాను, తిరిగి నిర్మిస్తాను అంటున్నాను. దేవుని యొక్క మందిరం అంటే ఇప్పట్లో ఎలా ఉంది? విలువ ఉందా? ఒక్క సాటనే కాదు, ప్రతి సాట కూడా దేవుని యొక్క మందిరం అంటే విలువ ఉంటారు. ఏదో చర్చి కదా, ఆదివారం వెళ్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, మిగిలిన రోజులు వచ్చి మన పనులు మనం చేసుకుంటాం. ఇలాగైపోతూ ఉంటుండే దేవుడేమో, నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరెందుకు ఆ విధంగా నశించిపోతూ ఉన్నారు? మీరెందుకు ఆ విధంగా మరి నాశనం అయిపోతూ ఉన్నారు?
నేను మీ పట్ల పెట్టుకున్నటువంటి ఆశ, మీ అందు పెట్టుకున్నటువంటి ప్రేరేపణ నేను వేరే విధముగా నేను మీ పైన మిమ్మల్ని ఆశీర్వదించాలి, దీవించాలి, నా యొక్క మేలులతో మిమ్మల్ని విస్తరింపజేయాలని చెప్పేసి నేను ఎంతగానో ఆశపడుతూ ఉంటుంటే మీరేమో ఏదో ఒక్కరోజు దేవుడు నాకు అవకాశాన్ని ఇస్తున్నారు. ఆ ఒక్క రోజులో కూడా ఎప్పుడు దాకా 2 గంటలే, 1 గంట పాటలు, 1 గంట వాక్యం, 2 గంటలే. మళ్ళీ తర్వాత పోయినాక దేవుడా నువ్వెవరో నేనెవరో, నేను మనిషిని, నన్ను ఎవరు సృష్టించారో నాకు నేనే సృష్టించుకున్నాను అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకి ఎక్కడ అంటున్నాడు? ద్వితీయోపదేశకాండం 28:1 ఏమంటున్నాడు? నేను ఆజ్ఞాపించిన నా యొక్క ఆజ్ఞలను, కట్టడాలను, నా యొక్క మాటలను శ్రద్ధగా విని అంగీకరించిన ఎడల నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. లేదంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి శాపాలన్నీ కూడా మీ మీద పడతాయి. ఎక్కడ అంటున్నాడు? 15వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నా మాటలను శ్రద్ధగా అంగీకరించుకోకుండా నేను విధించే కట్టడాలను, నేను విధించే ఆజ్ఞలను వినుకోకుండా ఉంటే మాత్రానికే దీంట్లో ఉన్న శాపాలు అన్నీ కూడా మీ మీదకి వస్తాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేన్ని ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో ఉంచటము మనము నేర్చుకోవాలి. నేను చెప్తున్నానని కాదు, బైబిల్ గ్రంథంలో దేవుడే చెప్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడే చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెప్తున్నానని మాత్రానికి కాపుగించుకోమాకండి. దేవుని యొక్క మాటలను మాత్రమే నేను చెప్పి ఉన్నాను. ఎందుకంటే రేపటి రోజున మన మీదకి శాపము రాకపోకుండా, మన మీదకి దేవుని యొక్క కోపాగ్ని రాకపోకుండా ఉండాలి అని అంటే ముందుగానే మనము మేలుకొని మంచిగా దేవుని యొక్క మంచి మార్గంలో నడుచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం నాయన. అయ్యా, మరి ఇప్పటి వరకు విన్నటువంటి వాక్య భాగాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారముగా నడుచుకొని నీ రాజ్యములు నీ బిడ్డలముగా, నీ కుమార్తెలముగా, నీ కుమారులముగా, అయా నీ దాసులముగా, నీ దాసురాళ్ళముగా నాయన, అయా నీ రాజ్యంలో చేర్చబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, మరి ఇప్పటి వరకు విన్నటువంటి వాక్య భాగాన్ని అయా మీరు మాకు ఇచ్చినటువంటి హృదయం అనే పలకలలో వ్రాసుకొని నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని ఆ యొక్క వాక్యాన్ని గ్రహించి మీరు ఈ రోజున ఈ మాటలను మాకు ఎందుకు చెప్పి ఉన్నారు అని చెప్పేసి దాన్ని మా యొక్క మనస్ఫూర్తిగా, మా యొక్క హృదయపూర్వకంగా మేము దాన్ని ధ్యానించుకొని నీ చిత్త ప్రకారం మేము అందరం కూడా అనుసరించి నడుచుకొని నీ మరి శాపముల నుంచి, దోషముల నుంచి, అతిక్రమ క్రియల పాపముల అన్నిటిలో నుంచి కూడా నాయన విముక్తులముగా అవటకు సహాయించి మీరు ఇచ్చేటటువంటి ఆశీర్వాదములు దేవా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పేసి నీ యొక్క వాక్యములను తెలియపరిచినటువంటి రీతిగా నాయన అయా, ఇది మొదలుకొని అంటే ఇప్పుడు మొదలుకొని ఈ 1 నిమిషము మొదలుకొని, ఈ సెకండ్ మొదలుకొని, ఈ టైం మొదలుకొని ఇప్పటి నుంచి కూడా నాయన మీరు మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా, అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవా, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి. అయ్యా, మా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదనలు, శోధలు అన్నిటిలో నుంచి కూడా విడిపించున్నానని చెప్పేసి అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుడు మనకి నోరు ఇచ్చి ఉన్నాడు.
దేవుడు మనకి స్వరాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన ప్రార్థించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన సేవించడానికి దేవుడు మనకి నోరిచ్చాడు, అన్నీ కూడా ఇచ్చి ఉన్నాడు. కనుక దేవుడు మనం ప్రార్థన చేద్దామండి. దేవుడు ఈ సమయం ఇచ్చి ఉన్నాడు. ఈ సమయాన్ని ఉంటే మరలా జరిగిద్దో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మన యొక్క జీవితం నీటి మీద బుడగ వంటి జీవితం. ఎప్పటి రాలిపోయిద్దో కూడా మన యొక్క బ్రతుకు ఎప్పుడు ఆగిపోయిద్దో కూడా, మన యొక్క జీవితం అనేటటువంటి బండి ఎప్పుడు ఆగిద్దో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నాం. రవ్వా అయ్యా, నీ యొక్క ఆశీర్వాదములతో మా యొక్క కుటుంబంలో, మా కుటుంబంలోనైనా ఈ మైక్ ద్వారా వినేటటువంటి నీ ప్రజలైనటువంటి వారి యొక్క కుటుంబంలోనైనా కానీ సర్నాథ అయ్యా, ఎట్లాంటి శ్రమలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, వెనుకలు కానీ, వేదనలు కానీ, శోధనలు కానీ అయ్యా, దేని చేతనైనా కానీ పీడింపబడుతూ ఉన్నా కానీ నా తండ్రి, వాటిలన్నిటిలో కూడా నుంచి కూడా నైనా విడిపించండి అయ్యా. శోధనలో నుంచి విడిపించండి, బాధల్లో నుంచి విడిపించండి అయ్యా, అనారోగ్యంలో నుంచి విడిపించండి అయ్యా. స్వస్థత లేకపోతే స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. వ్యాధుల చేత, బాధల చేత, వేదనల చేత, శోధనల చేత పీడింపబడుతూ ఉంటే ఆ పీడింపబడే దానిలో నుంచి విడిపించి మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేసి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యాన్ని అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి తండ్రి అయ్యా. మా యొక్క కుటుంబంలో నాయన కీర్తన 138 అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మీరు మాకు తెలియపరిచిన రీతిగానే తండ్రి అయ్యా, నీ అందు భయభక్తులు కలిగి నీ త్రావులు అనుసరించి నడుచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవిస్తున్నట్టు వారి యొక్క భార్యను కానీ, వారి యొక్క పిల్లలను కానీ, వారి యొక్క కుటుంబంలోని కానీ, వారి యొక్క తరతరములను కూడా నేను వారిని ఆశీర్వదించి దీవిస్తాను అని చెప్పేసి నీ యొక్క వాక్యములో తెలియపరిచినటువంటి రీతిగా నా తండ్రి అయా, మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి అయా, నీ యొక్క ఆశీర్వాదములతో, దీవెనలతో, మేలులతో విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం నాయన అయా. ఇప్పటి వరకు చెప్పినటువంటి వాక్యములలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించి, ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యములను మా యొక్క హృదయములలో భద్రపరుచుకొని ఆ యొక్క వాక్యానుసారంగా మేమందరము కూడా అనుసరించి నడుచుకొని రాజ్యం నీ బిడ్డలముగా మేమందరము కూడా చేర్చబడుటకు సహాయించి నీ యొక్క నిత్య జీవాన్ని, నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు సహాయించి త్వరలో రానటువంటి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి పెడుతున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, అందరం కలిసి ప్రార్థన చేసుకుందండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లుగా భూమి యందును నెరవేర్చబడును గాక. నేడు అందిన ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా ఎడల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను సాతాను బారి నుంచి, దుష్టు నుంచి మమ్మలను విడిపించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనమైపోవును గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయమును, స్వస్థనమును, సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించబడును గాక, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడ కూడి ఉన్నటువంటి మాకందరకును, నీ సకల పరిశుద్ధులకును, నీ సకల నీతిమంతులకును, ఈ మైకు ద్వారా ఉన్నటువంటి నీ ప్రజలందరికను, వారి యొక్క కుటుంబములకును, మమ్మల్ని నడిపించే నాయకునికి, ఈ భూమి మీద ఉన్నటువంటి నీ ప్రజలందరికను కూడా సదాకాలము తోడుగా నేడుగా ముందుండి నడిపించబడును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక